వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నిండు పార్లమెంట్ సభలో అంబేద్కర్ ను అవమానపరిచిన బీజేపీ పార్టీకి ప్రజలకు బుద్ధి చెప్పాలని లక్షడిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు పింగళి రమేష్ పిలుపునిచ్చారు. శ్రీ సీతారామచంద్రస్వామికి కళ్యాణ మహోత్సవం బొబ్బరం గ్రామంలో. శ్రీ బాలాజీ హేమసాత్ మహారాజ్ దేవాలయంలో పూజలు. శ్రీ సీతారామచంద్ర స్వామికి కళ్యాణ మహోత్సవం బొబ్బరం గ్రామంలో జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండలంలోని గ్రామం బొప్పారం చిదనపల్లిలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అందరికీ తలంబ్రాల వితరణ ఆశీర్వచనం. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండలంలోని గ్రామం బొప్పారం చిదనపల్లిలో సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అందరికీ తలంబ్రాల వితరణ ఆశీర్వచనం. ఈ సందర్భంగా ఆహ్వానించువారు ఆలయ ధర్మకర్తలు ఊరా కిషోర్ బాబు, సుజన్, డాక్టర్ ఊరా నందగోపాల్ బాబు, జయ చైతన్య గార్ల ఆదేశాల మేరకు శుక్రవారం నుండి ఆదివారం వరకు శుక్రవారం 7 గంటలకు స్వామివారికి అభిషేకం ప్రారంభం. శనివారం ఉదయం విశ్వక్సేన పూజ మొదలు సాయంత్రం మూల మంత్రిమూర్తి మహోత్సవంలో ఎదుర్కోలు మహోత్సవం. ఆదివారం ఉదయం 7 గంటలకు ఆరాధన ప్రబోధకి మూల మంత్రం. ఉదయం 9:30కి సీతారామచంద్ర స్వామి కళ్యాణం ఉంటుంది. మధ్యాహ్నం అందరికీ మరియు భక్తులకు అన్నప్రసాదం ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు స్వామివారి ఊరేగింపు ఉంటుంది. 3 రోజులు బ్రహ్మోత్సవానికి కూర్చుని దంపతులు 3116, ఒకరోజు కళ్యాణానికి కూర్చునే దంపతులకు 116 ఉంటుంది. స్వామివారికి అభిషేకం రూపాయలు 516 ఉంటుంది. మీరు సంప్రదించవలసిన అర్చకులు ఆలయ పూజారి సముద్రాల రామాచార్యులు. సెల్ నంబర్ 9177518195. పరిపూర్ణ అనుగ్రహం సర్వే జనా న్యాయేన మార్గేణ మహిమహిషా లోకా శ్రీ బాలాజీ హేమసాత్ మహారాజ్ దేవాలయంలో పూజలు నిర్వహించారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహాముత్తారం మండలం పరిధిలోని బొర్లగూడెం గ్రామంలో శ్రీ బాలాజీ మహారాజ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకుడు చల్ల నారాయణరెడ్డి గ్రామస్తుల ఆహ్వానం మేరకు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరై మాట్లాడుతూ మంత్రి నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలతో బాగుండాలని కోరారు. వారితో పాటు బీజేపీ యూత్ నాయకులు తదితరులు ఉన్నారు. నిర్మాణానికి ప్రభుత్వం నుంచి మీరు కంట్రిబ్యూషన్ ఇప్పించండి. మరి నేను నా వంతుగా మీరు కనుక మరి కంట్రిబ్యూషన్ కడితే వస్తుందంటే నా వంతుగా నేను 50,000 రూపాయలు ఇస్తా. మీరు కంట్రిబ్యూషన్ కట్టి తెప్పిస్తా అని ఒప్పుకుంటే నేను నా వంతుగా 50,000 రూపాయలు ఇస్తే ఒక 5 లక్షల రూపాయలు కట్టినట్టయితే 5 లక్షల రూపాయలు కనుక కంట్రిబ్యూషన్ కట్టినట్టయితే 20 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. మరి ఆ ప్రభుత్వంతో గుడి అయితే ఎవరిని చందాలని మరి మనం దేహి అని తిరగాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఎవరైతే అధికార పక్షం నుండి మంత్రి హోదా అనుభవిస్తా ఉన్నారో ఆ వ్యక్తిని అడగండి. ఎన్నిసార్లు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించినాము, మరి మీరు మాకు ఈ ఊరికి గుడి కట్టియాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం నుంచి అని చెప్పి మీరు అందరూ ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ కలిసి మీరు డిమాండ్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను నా వంతుగా నేను చెప్తా ఉన్నా కదా, 5 లక్షల రూపాయలు కంట్రిబ్యూషన్ కట్టాలంటే నేనేం ఎమ్మెల్యేని కాదు, ఎంపీని కాదు, మండల ప్రెసిడెంట్ కాదు, జడ్పీటీసీ కాదు. ఇప్పుడు సామాన్యమైనటువంటి ఒక కార్యకర్తను బీజేపీ పార్టీలో. నేను నా వంతుగా ఈ ఊరికి గుడి అవుతుంది అంటే నేను 50,000 రూపాయలు, మిగతా పైసలు మాత్రం
అధికారంలో ఉన్న వ్యక్తి ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ 4.5 లక్షలు ఇస్తే నేను 50,000 రూపాయలు ఇస్తా, అప్పుడు 25 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి మరి చేయాలని చెప్పి నేను అధికారం ఉన్నటువంటి నాయకులు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఇప్పటికి కూడా మీరు ఆలోచించండి, ఏ పార్టీ వాళ్ళని మీరు చూస్తా ఉన్నారు. ఇప్పటికి మీకు ఒక్కొక్కరికి 20 ఏళ్ళు ఉన్నాయి, 50 ఏళ్ళు ఉన్నాయి, 30 ఏళ్ళు ఉన్నాయి. ఎప్పుడు వస్తున్నారు రాజకీయ పార్టీ నాయకులు? కేవలం ఎలక్షన్లు వస్తున్నాయంటే మాత్రం మీ దగ్గరకు వస్తారు, ఈ ఊరు పెద్దలు కలుస్తారు, అందరు కలుస్తారు, ఏదో చేస్తారు, పోతారు. మళ్ళీ అయిన తర్వాత మీరు పోతే కనీసం మీకు దర్శన భాగ్యం దొరుకుతలేదు, కనీసం మాట దొరుకుతలేదు, కనుచూపు కూడా దొరుకుతలేదు. ఇది గమనించుకొని ఇది మన హక్కు, ఇది ఎవరినో అడుక్కోడు కాదు. అడుక్కుంటే ఎవ్వరు కూడా ఇవ్వరు. బాగా జాబితా మనం ఓటేసినాం కనుక డిమాండ్ గా అడిగి పనిచేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి నా వంతుగా చేస్తా ఉన్నా. మరి మా రాజనాయక్ గారు అడిగింది ఈ ఊరికి గుడికి ఒక కావాలంటే నేను ఇప్పుడే ఒక అది మైక్ తీసుకొచ్చిన దాన్ని ఏమంటారు యాంప్లిఫైర్. వెల్కమ్ టు సిటీ లక్షర్పేట్ డైలీ న్యూస్. నిండు పార్లమెంటు సభలో అంబేద్కర్ అవమానపరిచిన బీజేపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని లక్షర్పేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు పింగళి రమేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం జై భీమ్, జై బాబు, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా తిమ్మాపూర్, జెండా వెంకటాపూర్, బలరావుపేట గ్రామాలలో కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఆయా గ్రామాలలో స్వాతంత్ర్యం కోసం పోరాడి భారతదేశానికి స్వతంత్రం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ సేవలను కొనియాడారు. అదేవిధంగా అంబేద్కర్ పార్లమెంట్ లో ప్రధానమంత్రి మోడీ ఏ విధంగా అవమానపరిచారో వివరించారు. మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ భారత ప్రజల అందరి సమాన హక్కుల కోసం పోరాడిన నేతలను ఎప్పుడూ మరవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ ఇన్ఛార్జి ఎండి ఖలీదు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగళి రమేష్, ఆర్డీఏ నెంబర్ అంకత్ శ్రీనివాస్, డీసీసీ ప్రధాన కార్యదర్శి ముత్తే సుధాకర్, జిల్లా అధికారి ప్రతినిధి బియ్యాల తిరుపతి, పూర్ణచంద్రరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెలి రాజు, మండల యూత్ అధ్యక్షుడు బొప్పు సుమన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవేందర్ రెడ్డి, కందుల మోహన్, బియ్యాల సుధాకర్, చుంచు రవి, చిన్నన్న, చంద్, తిరుపతి, మల్లికార్జున, సురేష్, వెంకటేష్, సత్తన్న మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాది కాదు నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం, రాజ్యాంగం ప్రతిఫలాలు కాపాడుదాం, కాపాడుదాం, అంబేద్కర్ ఆశయాలు కాపాడుదాం, కాపాడుదాం. కాంగ్రెస్ ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం, అంబేద్కర్ ఆశయాలను సురేఖమ్మ నాయకత్వం, అగ్గి పెట్ట చీరల్లిన చేతులు చరితలు రాయాలు.